9 News. Visakhapatnamlo Association of Alliance Club International District 103 South Club number 92 అధ్యక్షంలో ఉన్న అలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ 2027 ఇయర్ కి సంబంధించిన ఇన్స్టాలేషన్ ఫంక్షన్ ఈ రోజు చాలా ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో అలీ ఎమండి ఈశ్వర్రావు ప్రెసిడెంట్ గా అఫీషియల్ గా ఛార్జ్ తీసుకున్నారు. తన టీమ్ తో కలిసి ఆఫీసర్ బేరర్స్ కూడా రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ఏప్రిల్ 26న ఆదివారం పొద్దున్న 10 గంటలకు ద్వారకానగర్లో ఉన్న హోటల్ బుదిల్ పార్క్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ అలీ ఎస్ మహేశ్వరరావు హాజరై కొత్త టీమ్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ గురిగారు ఒక్క నిమిషం నేను అందిస్తాను. ఒక్క నిమిషం చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పండి. అసోసియేషన్ ఆఫ్ ఎలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105లో భాగమైనటువంటి ఎలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ తాలూకా ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం జరుగుతుందండి. ఈ ప్రోగ్రాంలో ఈ క్లబ్కి ఎలయన్స్ క్లబ్ నార్త్ విశాఖపట్నం నార్త్ క్లబ్కి నేను ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. అలాగే నాతో పాటుగాను ట్రెజరరు, సెక్రటరీ, ట్రెజరరు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే వైస్ ప్రెసిడెంటు, జాయింట్ సెక్రటరీ, జాయింట్ ట్రెజరరు అందరూ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారాలు చేస్తారు. ఈ సందర్భంగా ఈ బుదిల్ పార్క్లో ఇన్స్టాలేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీనికి ఎలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 105 గవర్నర్ గారు, అలాగే ఇమీడియట్ పాస్ట్ గవర్నర్ గారైనటువంటి శ్రీమతి ఎల్లి ఉషారాణి గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు మహేశ్వరరావు గారు కూడా, అలాగే VDG 1 క్యాబినెట్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్స్టాలేషన్. కొత్త కార్యవర్గాన్ని ఈ సంవత్సరం ఎలెనిస్టిక్ ఇయర్ అంటే 2026-27కి గాను ఎన్నిక జరుగుతుందండి. ఈ ఎన్నికలో ప్రత్యేకంగా నేను ప్రెసిడెంట్గా ఎన్నిక అయ్యాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను ఉషారాణి అట్లూరి, ఈ డిస్ట్రిక్ట్ అలయన్స్ అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 105కి ఆర్థిక సంవత్సరం 25-26 సంవత్సరానికి గవర్నర్గా పనిచేసి ఈ సంవత్సరం 26-27కి మా ఎల్ఐ మహేశ్వరరావు గారిని ఆయన గవర్నర్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏంటంటే నా పక్కనే ఉన్నారు ఇమంది ఈశ్వర్రావు గారు. ఈ విశాఖ ప్రజలకు సుపరిచితులు వారు హాస్యప్రియ కామెడీ క్లబ్ ద్వారా. అలాగే ఈ సంవత్సరం ఆయన వాలంటరీగా ముందుకొచ్చి విశాఖపట్నం అలయన్స్ క్లబ్ విశాఖపట్నం నార్త్ అనే ఒక క్లబ్కి ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం ఈరోజు. అయితే అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్స్ అనే ఏంటంటే ఇది కూడా ఒక NGO. మిగతా అన్ని NGOs లాగా అంటే రోటరీ, లయన్స్ ఇవన్నీ ఎక్కడో ఇంటర్నేషనల్లో స్టార్ట్ అయ్యి ఇండియాలో స్ప్రెడ్ అయ్యి, కానీ ఇది మన స్వదేశీ క్లబ్. మన ఇండియాలోనే మొదలుపెట్టి దాదాపు 28 కంట్రీల వరకు బయటకు వెళ్ళటం జరిగింది. దాదాపు 25,000 మెంబర్స్తో ఎన్నో సమాజానికి ఉపయోగపడే సర్వీస్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది. ఎల్ఐ అంటే ఫ్రెండ్షిప్. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా రకరకాల వ్యాపారాలు, వృత్తుల్లో ఉన్న వారందరూ కలుసుకోవటం, ఒక చేరటం, వారి ఉద్యోగం, వ్యాపారం సంబంధించిన విషయాలను కలబోసుకోవటం. అంతేకాకుండా ఇంతమంది పెద్దవాళ్ళు ఒక చోట కలిసినప్పుడు మనం కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఒక సదుద్దేశంతో అందరం కలిసి ఈ సమాజానికి ఉపయోగపడే నీడీ పీపుల్కి అవసరమైనవి అంటే ప్రత్యేకంగా ఈ నార్త్ క్లబ్ ఏంటంటే చాలా బాగా చేస్తారు వీళ్ళు. దాదాపు 15 ఏళ్ళుగా అంటే ఈ అలయన్స్ మొదలయ్యే 18 సంవత్సరాలు, ఇది 18వ సంవత్సరం. ప్రతి సంవత్సరం ఈ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ విషయంలో చక్కగా చేసుకుంటూ వెళ్ళటమే కాకుండా హంగర్ రిలీఫ్ మెయిన్గా అంటే ఈ ఎండాకాలం మీ అందరికి తెలుసు కదా, థర్స్ట్ రిలీఫ్ అండ్ హంగర్ రిలీఫ్, దాహాన్ని తీర్చే మజ్జిగ డిస్ట్రిబ్యూట్ చేయటం లాంటి కార్యక్రమాలు. అంతేకాకుండా ఆకలి అయ్యే నిరాశ్రయులకు ఆ టైంకి భోజనం పెట్టడం అనే మంచి కార్యక్రమాన్ని ఈ క్లబ్ ఎన్నో సంవత్సరాలుగా నిర్వహిస్తోంది. అలాగే నా పక్కన కూర్చున్నారు శ్రీనివాస్ గారు, అడ్మినిస్ట్రేటివ్ విషయంలో కూడా చాలా సీనియరు.
అలాగే అటువైపు కూర్చున్నారు కడిమిశెట్టి గాంధీ గారు, మీ అందరికీ తెలుసు, మా ఫార్మా రంగంలో ఉన్నారు. ఎన్నో సర్వీస్ కార్యక్రమాల్లో వారు పార్టిసిపేట్ చేస్తారు. నేను ఇవాళ ముఖ్యంగా మెన్షన్ చేయాల్సిన ఒక వ్యక్తి మామిడి వీరభద్రరావు గారు నా పక్కన కూర్చున్నారు. ఈయన 80+. వయసు అనేది ఓన్లీ నెంబర్ అనే విషయం ఆయన నిరూపిస్తుంటారు ఎప్పుడు. ఎందుకంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలకి చైనీస్ సామెత ఉంటుంది కదా, చేపలు పట్టేయటం కాదు చేపలు పట్టడం నేర్పమని. అందులో భాగంగా ఈ మామిడి వీరభద్రరావు గారు ఇప్పుడు దాదాపు 60 సూయింగ్ మిషన్ని మహిళలు తమ సొంత కాళ్ళ మీద నిలబడటానికి వీలుగా ఉండే సూయింగ్ మిషన్స్ ఆయన ఇవ్వటం జరిగింది. నిన్న మొన్న కూడా ఒక సూయింగ్ మిషన్, ఇప్పుడు దాదాపు 60 పైన మిషన్లు ఆయన చేతి మీదుగా ఆయన సొంత ఖర్చులతో ఇవ్వటం జరుగుతుంది. ఇది నిజంగా గొప్ప విషయం అండి. ఒక మహిళకి తన స్వశక్తి మీద నిలబడే విధంగా ఆయన ఈ క్లబ్ ద్వారా, ఈ క్లబ్లో ఉంటూ మెంబర్గా ఉంటూ ఆయన తన సొంత డబ్బులతో ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ నార్త్ క్లబ్ నుంచి జరుగుతూ ఉన్నాయి. వారికి బెస్ట్ విషెస్ చెప్తూ ఈరోజు మా ఈమంది ఈశ్వరరావు గారు ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంలో వారికి, వారి టీంకి ఈ 26-27 సంవత్సరానికి అంత ఇంకొంచెం మంచి కార్యక్రమాలతో ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఉషా.